మన భారత క్రికెట్ జట్టు ఆసియా కప్ లో అదరగొడుతోంది. వరుసగా రెండోసారి భారత్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోయింది. కీలక మ్యాచ్ లో దాయాది దేశం చేతులెత్తేసింది. దీంతో టీమిండియా 6 వికెట్ల తేడాతో బంపర్ విక్టరీ కొట్టింది. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ లో అదరగొట్టింది సూర్యసేన. వరుస మ్యాచ్ల్లో విజయాలు నమోదు చేస్తూ అంతర్జాతీయ వేదికలపై సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. చిరకాల ప్రత్యర్థి పాక్ ను మరోసారి చిత్తు చేసింది భారత్. ఆసియా కప్ సూపర్ 4 లో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన కీలక మ్యాచ్ లో పాకిస్తాన్ కు ఘోర పరాభవం తప్పలేదు. ఇక ఓపెనర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. 6లు 4లతో రెచ్చిపోయారు. బాల్ రావటమే ఆలస్యం, బౌండరీకి వెళ్లిపోవడమే అన్నట్టుగా సాగింది మ్యాచ్. ఆడియన్స్ గ్యాలరీలో ఉంటూ కేరింతలు కొట్టారు. మన జట్టు ఆటగాళ్లకు సపోర్ట్ చేస్తూ ఫుల్ ఎంకరేజ్ చేశారు. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో పాకిస్తాన్ను ఏ విధంగానూ కోలుకోకుండా చేసింది టీమిండియా. ఇక మన జట్టు ఓపెనర్ అభిషేక్ శర్మ పాక్ బౌలర్లకు తానేంటో మరోసారి రుచి చూపించాడు. 39 బాల్స్లో 74 పరుగులతో పూచకోత కోశాడు. ఆకాశమే హద్దుగా ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ రెచ్చిపోయాడు. అలాగే మన జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ నుంచే అటాకింగ్ కు దిగాడు. తొలి బంతినే సిక్సర్గా మలిచిన శర్మ ఆ తర్వాత కూడా అదే దూకుడును కొనసాగించాడు. ఈ మ్యాచ్లో మొత్తం 6 4లు 5 6లతో అదరగొట్టాడు. మరో ఓపెనర్ శుభమన్ గిల్ కూడా 28 బాల్స్లో 47 రన్స్ చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ డకౌట్తో నిరాశపరిచిన సంజు శాంసన్ 17 రన్స్ మాత్రమే చేశాడు. అనంతరం తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా భారత్ను విజయ తీరాలకు చేర్చారు. ఈసారి ఎలాగైనా భారత్ను కట్టడి చేస్తామని ప్రగల్భాలు పలికిన దాయాది దేశం గ్రౌండ్లో ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. వీళ్లు గల్లీ క్రికెట్ ఆడుతున్నారా అనే విధంగా పాక్ బౌలింగ్ చాలా చెత్తగా అనిపించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 రన్స్ చేసి కాస్త పర్వాలేదనిపించింది. కాకపోతే మన భారత జట్టుకే సొంతమైన బలమైన బ్యాటింగ్ ముందు ఆ స్కోర్ సరిపోలేదు. 171 రన్స్ స్కోర్ను కూడా టీమిండియా గడ్డి పోచలా ఊదిపడేసింది. అదేవిధంగా ఆసియా కప్లో జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. ఈసారి ఆసియా కప్తోనే మన కుర్రాళ్లు తిరిగొస్తారని క్రికెట్ లవర్స్ అంచనా వేస్తున్నారు.